కూతురుని చిలి నుంచి కాపాడేందుకు బ్యాగ్ లో నుంచి తీసి $20 లక్షలను నిప్పంటించాడు. ఈ పని చేసిన వ్యక్తి ఒక్క నెల సంపాదన మెక్డొనాల్డ్స్ కి సంపాదించడానికి 1 సంవత్సరం పడుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. వెల్కమ్ అగైన్ టు డిఎం ఫ్యాక్ట్స్. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒక పేరు చేర్చబడలేదు, మరియు ఆ పేరు పాబ్లో ఎస్కోబార్. పాబ్లో ఎస్కోబార్ 90s చివరిలో ప్రపంచంలోని కొకైన్, డ్రగ్స్ మరియు అనేక ఇతర నేరాలకు పాల్పడిన వాడు. పాబ్లో ఎస్కోబార్ యొక్క డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ అతని అత్యంత ధనవంతుడిగా చేసింది. వాస్తవానికి దాని కారణంగా లెక్కలేనన్ని జీవితాలు నాశనమయ్యాయి మరియు సంపాదించిన డబ్బు అక్రమ మార్గాలపై ఆధారపడింది. అయితే 1992లో పాబ్లో ఎస్కోబార్ $30 బిలియన్ కి యజమాని. పాబ్లో ఎస్కోబార్ బురుండి సుల్తాన్ తరువాత ప్రపంచంలోనే 2వ అత్యంత ధనవంతుడు. పాబ్లో ఎస్కోబార్ ఈ రోజు జీవించి ఉండే అతని $30 బిలియన్ల $58 బిలియన్లకు సమానం. మరియు పాబ్లో ప్రపంచంలోనే 8వ ధనవంతుడు. పాబ్లో ఎస్కోబార్ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ చాలా శక్తివంతమైనది. అమెరికాలో 90% కొకైన్ ఎస్కోబార్ నెట్వర్క్ మాత్రమే సరఫరా చేసేది, మరియు ప్రపంచంలోని 80% మంది ఎస్కోబార్ మందులపై ఆధారపడి ఉండేవారు. ఈ ప్రమాదకరమైన సరఫరా నెట్వర్క్ బహుమాస్ లో ఒక ద్వీపం నుండి అమలు చేయబడింది, మరియు ఆ ద్వీపం పాబ్లో ఎస్కోబార్ యొక్క ప్రధాన కార్యాలయం. ఆ ద్వీపం మొత్తం విమానాశ్రయానికి మాత్రమే నిర్మించారు, మరియు అదే సమయంలో కొకైన్ ను బయటకు తీసి చిన్న విమానాలలో ఉంచి అమెరికాకు పంపే ఉండేవారు. ఈ క్రమం నెలకు వారానికి ఒక్కసారి జరిగేది కాదు, రోజుకు 5 నుంచి 6 సార్లు జరిగేది. ప్రతిరోజు అమెరికాకు 15,000 కిలోల కొకైన్ ని పంపేవారు. అంటే మొత్తం సంవత్సరానికి 5,40,000 కిలోల కొకైన్. అవును, ఏడాది పొడవునా పాబ్లో 5,40,000 కిలోల కొకైన్ అమెరికాకు మాత్రమే పంపేవాడు. ఆ సమయంలో అమెరికాలో కేవలం 1 కిలో కొకైన్ ధర $70,000. అంటే 1 సంవత్సరంలో ఎస్కోబార్ అమెరికాలో $378 బిలియన్ల విలువైన కొకైన్ ని సప్లై చేశాడు, మరియు ఇది 16 సంవత్సరాలు కొనసాగింది. పాబ్లో ఎస్కోబార్ పైలట్స్ లకు ఒక్క ట్రిప్ కి 5 లక్షలు ఇచ్చేవాడు. పాబ్లో ఎస్కోబార్ ఒక్క దిన లాభం $60 మిలియన్. దాని ప్రకారం సంవత్సర లాభం $22 బిలియన్. అంటే ప్రపంచ వ్యాప్తంగా మెక్డొనాల్డ్స్ అమ్మకాలు కంటే ఎక్కువ. అండ్ పాబ్లో ఎస్కోబార్ ఈ డబ్బుని హార్డ్ క్యాష్ రూపంలో పెట్టేవాడు, అండ్ ఈ డబ్బుని డ్రమ్ముల్లో ఉంచేవాళ్ళు. ఈ నిల్వ చేసిన డబ్బుల్లో 10% ఎలుకలు ప్రతి సంవత్సరం తినేస్తాయి లేదా నీటి కారణంగా కుళ్ళిపోతాయి. పాబ్లో ఎస్కోబార్ రోజు అంతా నగదును లెక్క పెట్టుకోలేక అందుకే ఆ డబ్బును తూకం వేసి లెక్కించేవాడు. ఒకసారి పాబ్లో ఎస్కోబార్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మిడిల్ ఈస్ట్ పర్వతాల్లో ఉండేవాడు. ఆ సమయంలో తన కుమార్తెకి జలుబు వచ్చింది, మరియు పాబ్లో ఆ సమయంలో వెచ్చగా చేయడానికి ఏమీ లేదు. అతనికి వేరే మార్గం లేకపోవడంతో తన ర్యాక్ లో ఉన్న $2 మిలియన్ డబ్బును బయటకు తీసి నిప్పంటించారు. ఈ విషయాన్ని పాబ్లో కుమారుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అతని జీవితానికి ముగింపు కూడా భయంకరంగా అయింది. 1993లో పాబ్లో పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఎంతటి ధనవంతుడైనా తన సంపాదనంతా ఈ లోకంలోనే వదిలేసి వెళ్ళాలి. దానికి ఉదాహరణ ఈ పాబ్లో ఎస్కోబార్.